ఇక్కడ చేయించుకోవాలని ఏమన్నా అంటే ఒక విజయవాడ నుంచి వచ్చే పేషెంట్ విజయవాడ నుంచి వస్తే ఆ పేషెంట్ రోజు హైదరాబాద్కి రా నా దగ్గర డ్రెస్సింగ్ చేసుకోవాలంటే ఇట్స్ ఇల్లాజికల్. సో ఆ పేషెంట్ ఏంటంటే ఒక 15 days ఆగి రండి, అక్కడే డ్రెస్సింగ్ చేయించుకోండి. ఎవరైనా కానీ మంచిగా డ్రెస్సింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు డ్రెస్సింగ్ మంచిగా చేస్తారు, చేయించుకోండి. చేయించుకున్న తర్వాత ఒక 15 days తర్వాత నా దగ్గర రండి. కొంతమంది పేషెంట్స్ నాకు ఎట్లుంటారంటే 2-3 days ఒకసారి వాట్సాప్లో ఇమేజ్ పంపిస్తుంటారు. సో ఐ సీ దెమ్ అంటే ఒకవేళ ఇమేజ్ ఎట్లా ఉంది వాట్సాప్లో ఒకసారి మెయిల్ చేస్తుంటారు. అది చూసుకొని దాన్ని బట్టి అసలు ఎలా ఉంది, పేషెంట్స్ ఎలా ఉన్నారు, ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, దాన్ని బట్టి ఓకే మీరు ఒక 10 days ఆగి రండి, 15 days రండి, ఇలా చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే దట్ ఇట్స్ ఆల్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది సివియారిటీ ఆఫ్ ది ప్రాబ్లం. ఓకే డాక్టర్ గారు, అనంతపూర్ నుంచి నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, మాట్లాడండి. చెప్పండి. హలో హలో మేడం. హలో, గుడ్ ఈవినింగ్ అండి సంజయ్ గారు. నమస్తే మేడం, డాక్టర్ సార్ మాట్లాడచ్చు మేడం? డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారితో మాట్లాడి మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే, నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి సార్. నాకు 14 years నుంచి డయాబెటిక్ ఉంది సార్. 14 years నుంచి? అవును సార్. ఓకే. 2 years బ్యాక్ ఏదో జస్ట్ బైక్ ఏదో గీసుకుందని నెగ్లెక్ట్ చేయడం వల్ల సెప్టిక్ అయింది సార్. అదేమో సార్ తీసేసారు సార్ ఇక్కడ సర్జన్ గారు. బట్ తీసేసినప్పుడు అది మానైపోయింది, కానీ కాళ్ళు అప్పటి నుంచి బ్లాక్ గా అయిపోయింది సార్. ఆ కాళ్ళు ఒకటి బాగా స్వెల్లింగ్ గా ఉంటుంది సార్. కొంచెం వాకింగ్ చేసినా, కొంచెం ఎక్కువసేపు నిలబడినా అదొక్కటి స్వెల్లింగ్ వచ్చేస్తుంది సార్. ఓకే ఓకే. అంటే మీకు యూజువల్ స్వెల్లింగ్ వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ నుంచి బ్లడ్ సరిగ్గా పైకి ఎక్కట్లేదు. వెరీ సింపుల్ థింగ్. బ్లడ్ అక్కడ నుంచి పైకి ఎక్కట్లేదు కాబట్టి కింద ఉండిపోతుంది కాబట్టి ఏమవుతుందంటే ఆ కింద ఉండిపోయిన బ్లడ్ అంతా ఏంటి, చెడు రక్తం. ఆ చెడు రక్తం అంతా కింద ఉండిపోయి డిఆక్సిజనేటెడ్ బ్లడ్, ఇది ఆక్సిజన్ ఉండదు సరిగ్గా, ఫ్రెష్ బ్లడ్ ఉండదు, ఫ్రెష్ ఆక్సిజనేషన్ ఉండదు. ఉన్నప్పుడు ఏమైపోతుంది, బ్లాక్ అయిపోతుంటుంది. అందుకనే కొంచెం ఎడిమా కూడా వస్తుంటుంది పేషెంట్స్ కి. మీరు ఏం చేయొచ్చు అంటే ఒకసారి ఒక వీనస్ డాప్లర్ చేయించుకోవాలి. అంటే వెయిన్స్ ఎలా పనిచేస్తున్నాయి అన్నది ఒకటి వెయిన్స్ డాప్లర్ ఒకసారి చేయించుకోవాల్సి వస్తుంది. చేయించుకొని ఆర్టీరియల్ డాప్లర్ కూడా చేయించుకోవాలి ఈ పేషెంట్స్. దాన్ని బట్టి ఏం చేస్తామంటే అంటే ఆపరేషన్ అట్లాంటివన్నీ ఈ పేషెంట్స్ కొంచెం అవాయిడ్ చేస్తుంటాం. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్ కొన్ని సార్లు అంటే సింపుల్ గా ఉంది, సివియర్ గా లేదు సిచ్యుయేషన్, ఓకే కొన్ని కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ తో అయిపోతుంది అనుకున్నప్పుడు దెన్ ఆపరేషన్ అవాయిడ్ చేస్తుంటాం. బట్ కొన్ని సిచ్యుయేషన్స్ లో సర్జరీ చేయాల్సి వస్తుంది. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది సిచ్యుయేషన్. సింపుల్ గా మనం మీకు కావాల్సిన అంటే మీకు ఒక సింపుల్ చిట్కా ఏంటంటే ఒకటి ఏమైనా కాలు ఎప్పుడైనా కానీ ఎక్కువ అంటే ఎత్తు మీద పెట్టి ఉంచుకోవాలి. అంటే రాత్రి పడుకోవేంది ఒక 2 దిండ్ల మీద పెట్టి ఉంచడం కానీ, దాని తర్వాత కొంచెం సాల్ట్ కొద్దిగా తక్కువ చేయడము, ఇలాంటి చేస్తే మీకు చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ 15 years అయిందంటున్నారు కాబట్టి యూజువల్గా ఏమవుతుందంటే ఒక 5 years తర్వాత నుంచి ఈ నర్వ్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో నర్వ్ డ్యామేజ్ కూడా ఎలా ఉంది, 10 years 14 years అంటున్నారు మీరు. 14 years అంటే డెఫినెట్లీ నర్వ్ డ్యామేజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది, బ్లడ్ సప్లై కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి మీరు వీలైతే రండి, ఒకసారి చూద్దాము. లేదంటే మీరు ఈ ఫోన్ నెంబర్స్ మీరు ఫోన్ చేశారంటే దాన్ని బట్టి మనం ఎట్లా చేద్దాం అనేది కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే డాక్టర్ గారు, చివరిగా అసలు ఈ పాద సమస్యలతో బాధపడేవారు సమస్యని జటిలం చేసుకోకుండా వాళ్ళు ఫాలో అవ్వగలిగే చిన్న చిన్న చిట్కాలు చెప్పండి. యూజువల్ అంటే నేను అనేది పేషెంట్స్ రోజు రాత్రి పడుకోయింది అన్నిటికంటే సింప్లెస్ట్ థింగ్ ఏంటంటే రాత్రి పడుకోయింది మీ పాదాలను చూసుకోవాలి. వెరీ వెరీ ఈజీ థింగ్ ఇది. దీనికి ఏమి ఖర్చు అయ్యేది లేదు, దీనికి ఏం పెద్ద ఎఫర్ట్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. సింపుల్ థింగ్. ఇప్పుడు రాత్రి పడుకోయింది పేషెంట్ ఏం చేయాలి, కాలు ఇట్లా పాదం చూసుకొని పాదానికి ఎక్కడైనా కానీ ఏదైనా గుచ్చుకొని ఉందా, ఎక్కడైనా చీమ ఏమైనా వస్తుందా, ఎక్కడైనా కట్ అయిందా, కట్ అయిన విషయం మీకు తెలియదు కాబట్టి మీరు చూసుకోవాలి. కట్ అయిందా, ఎక్కడైనా వాపు ఎరుపు ఏమైనా ఉందా, ఇది కంపల్సరీ చూసుకోవాలి. ఇలాంటి స్టేజెస్ లో ఒకవేళ కానీ ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుందంటే ఇమీడియట్ గా వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయగలిగారంటే యాంటీబయాటిక్స్ తో సింపుల్ గా మీ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఇట్లా కాకుండా సరే చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, నేననే కదా చూసుకుంది, ఒక వారం రోజులాగా చూసుకుందాం, లేదంటే ఒక నెల రోజులాగా చూసుకుందాం అనుకుంటే మాత్రం డాక్టర్ దగ్గరకు వచ్చి ఒక వారం రోజుల్లో ఒక నెల రోజుల్లో ఉండాల్సి వస్తుంది మీరు. సో అది గుర్తుంచుకోండి. నేను నా మొహాన్ని పొద్దున్నే లేగానే అద్దంలో చూసి మంచిగా చక్కగా ఎట్లా దూకుంటానో మీరు కూడా మీ కాళ్ళని పర్ఫెక్ట్ గా చూసుకొని జాగ్రత్తగా. ఇక్కడ మనకు ఒక సింపుల్ ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కొంతమంది పేషెంట్స్ అంటే నేను చెప్పాను మీకు ఇందాక 60 years 70 years పేషెంట్స్ ఉంటారని, వాళ్ళకి చూపు కూడా సరిగ్గా ఉండదు. ఇలాంటి పేషెంట్స్ చూసుకోవడం చాలా కష్టమవుతుంది. సో ఇలాంటి వాళ్ళకి వాళ్ళ అటెండెంట్స్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు ఎవరైనా కానీ, వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ, వాళ్ళ వైఫ్ కానీ ఎవరైనా కానీ వాళ్ళకి చూపు మంచిగా ఉండే వాళ్ళు ఎవరైనా వాళ్ళు చూడాల్సి ఉంది. ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. డెఫినెట్లీ పేరెంట్స్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది కిడ్స్. సో వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. చూసుకుంటే సింపుల్ గా ఎంత చిన్న అంటే ఎర్లియర్ వి డయాగ్నోస్, ఎంత తొందరగా డయాగ్నోస్ చేస్తే అంత బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది, అంత తక్కువ ఖర్చు అవుతుంది, పేషెంట్ అంత తక్కువ బాధపడతాడు. ఇది ఇట్స్ వెరీ వెరీ ఈజీ థింగ్, ఎవరైనా సరే చేయొచ్చు. కొంతమంది పేషెంట్స్ ఏమవుతుందంటే చాలా లావు ఉంటారు, ఒక 70 kgs ఉంటారు, వాళ్ళ కాలు వాళ్ళకి అందదు ఇట్లా కాలు మీద కాలు వేసుకోవడానికి కూడా. అలాంటి వాళ్ళు ఏం చేయాల్సి వస్తుందంటే యూజువల్ గా
ఒక అద్దమే, ఒక చిన్న అద్దం తీసుకోండి, మన ఇంట్లో ఉండే అద్దమే, మొహం చూసుకోవడానికి వాడుకునే అద్దమే, అద్దం పెట్టుకొని చూసుకోండి. అద్దం పెట్టుకొని దాని రిఫ్లెక్షన్ మీకు కనిపిస్తుంది. ఆ రిఫ్లెక్షన్ లో ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుంది, ఏదైనా డిఫరెన్స్ అనిపిస్తుంది అంటే